ఎన్లాగూడెం విలేజ్లో ఇబ్రాహీంపట్నం మండల్ ఎన్లాగూడెం విలేజ్ సర్వే నెంబర్ 48, 49, 50, 61, 75లో గల భూమిలో చాలా ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది. ఏకుల లక్ష్మారెడ్డి సొంత అన్న కూతురికి మోసం చేసి 2 ఎకరాల భూమి తన 2 ఎకరాల భూమి తన దాంట్లో ఉంచుకొని 15 ఏళ్ళు కొట్లాడాడు కోర్టులో. 15 ఏళ్ళు భూమి గురించి, 2 ఎకరాల భూమి గురించి 15 ఏళ్ళు కొట్లాడి ఏమని కొట్లాడిండంటే తన అన్నకు పుట్టలేదు, ఈమె ఎవరికో పుట్టిందన్నట్టుగా కొట్లాడిండు. ఆస్తి గురించి సొంత అన్న కూతురికి చిన్న చిన్న పిల్లల్నితో సహా ఎలగొట్టిండు ఇంట్లోకించి. అన్న చనిపోగానే తర్వాత భూమి ల్యాండ్ భాగం పంచకుండా వాళ్ళే ముగ్గురే పంచుకొని తలా 2 ఎకరాలు, మొత్తం 6 ఎకరాలు వస్తుంది. 2 ఎకరాలు ముగ్గురు పంచుకొని ఇద్దరు అమ్ముకున్నారు. పిల్లలకు, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ కొడుకులకు ఇచ్చుకున్నారు. ఇక ఈమెకు మాత్రం ఇయ్యలేదు. కేసేసుకోపోని ఇంట్లోకి ఎలగొట్టిరు. ఇల్లు జాగా కానించి అమ్ముకురు. వాళ్ళు ఎవరంటే ఏకుల లక్ష్మారెడ్డి, ఏకుల అనిల్ రెడ్డి, ఏకుల మనోహర్ రెడ్డి. ఇందులో మెయిన్ ముఖ్య పాత్రులు వీళ్ళే. భూమి భాగం పంచకుండా కొట్లాడి భాగం పట్టించారు వీళ్ళే. ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం చేసిండు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా మేము చిన్నతనం ఉన్నాం. చిన్నప్పుడు రౌడీల్లాగా ప్రవర్తించేవాళ్ళు. అన్యాయంగా ఇద్దరు మనుషులని పుట్టన పెట్టుకున్నారు. కేసులో ఉండగా కూడా భూమి ఎట్లా పట్టా చేస్తారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇబ్రాహీంపట్నం? మనోహర్ రెడ్డి, అనిల్ రెడ్డి ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ చాలామంది రిజిస్ట్రేషన్లు చేసుకురు. ఇది కరెక్ట్ కాదు. మీకు అనిల్ రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మారెడ్డి మీకు పిల్లలు, అనిల్ రెడ్డికి మనోహర్ రెడ్డికి పిల్లలు ఉన్నారు. మీకు తెలియదా? వేరే వాళ్ళ భాగం తీసుకుంటే వేరే అర్థం కూడా వస్తుంది. అదేందో మీరు ఆలోచించుకోండి ఎట్లా వస్తుందో. ఆయన భాగం రామరెడ్డి భాగం తీసుకున్నారు. ఆ భాగం తీసుకున్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? మీ దాంట్లో 2 ఎకరాలు వస్తుంది. ఏకుల లక్ష్మారెడ్డి, అనిల్ రెడ్డి, మనోహర్ రెడ్డి దాంట్లో 2 ఎకరాల భూమి వస్తుంది. మర్యాదగా ఇస్తేనే మంచిది. లేకపోతే ఇక మీకు ఇక్కడ చుట్టాలల్లో కూడా వాడిని గుర్తుపెట్టుకొని వాళ్ళని వాళ్ళు ఇంత అన్యాయం చేస్తారు. ఎవ్వరు కూడా వాళ్ళకి సహాయం చేయొద్దు దయచేసి. వాళ్ళు చాలా అన్యాయం చేస్తారు మనుషులకి. చాలామందిని కూడా అప్పట్లో హింసించారని తెలిసింది.